హలో ఫ్రెండ్స్, కీర్తి సురేష్ లీడ్ రోల్లో వచ్చిన రివాల్వర్ రీటా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ క్రైమ్ కామెడీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథేంటంటే, ఒక సామాన్య కుటుంబం అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఆ డెడ్ బాడీ కోసం రౌడీ గ్యాంగ్స్, పోలీసులు వెంటపడటం, వీళ్ళు వాళ్ళ నుండి ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: కీర్తి సురేష్ తన ఇన్నసెంట్ యాక్టింగ్తో కొన్ని చోట్ల మెప్పించారు. రాధిక గారు పండించిన కొన్ని ఫన్ మూమెంట్స్ బాగున్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎక్కడా అడల్ట్ కంటెంట్ లేదు. మైనస్ పాయింట్స్: రొటీన్ రొట్ట. మెల్సన్ కోకో కోకిలా టెంప్లేట్ను కాపీ కొట్టారు కానీ అందులో ఉన్న ఫన్ ఇందులో మిస్ అయింది. బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే. కథలో అస్సలు వేగం లేదు, లాజిక్స్ అయితే గాలి కొదిలేశారు. వేస్టెడ్ టాలెంట్. సునీల్ లాంటి కామెడియన్స్ ఉన్నా నవ్వు మాత్రం రాదు. ఫైనల్గా ఒక మంచి టైటిల్ దొరికింది కానీ ట్రీట్మెంట్ మాత్రం మిస్ఫైర్ అయింది. క్రైమ్ కామెడీ ఇష్టపడేవాళ్లు టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయటం బెటర్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.